ఆగస్టు 2 నుంచి డిఎస్సి అభ్యర్థుల కోసం ఉచితంగా కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగ్గంపేటలోని కాపు కళ్యాణ మండపం వద్ద జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ను ఆయన పరిశీలించారు. అక్కడ మౌలిక వసతుల కల్పనకు జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించారని, ఈ క్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 2వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. శిక్షణ కోసం 432 మంది దరఖాస్తు చేశారని, వారందరికీ ఆదిత్య, గోదావరి, గైడ్ వంటి సంస్థలతో పోటీ పడే విధంగా బెస్ట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కోచింగ్తో పాటు ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కోచింగ్ తీసుకున్న అందరూ ఉద్యోగాలు సాధించే లక్ష్యంతో శిక్షణ ఇవ్వనున్నామని వెల్లడించారు.